మాజీ సీఎం కేసీఆర్ కి మరొకసారి సిట్ అధికారులు ఇవాళ నోటీసులు ఇవ్వబోతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ విచారణ నుంచి ఆయనకి మినహాయింపించారు. రేపు విచారణ కోసం మరో నోటీసు ఇవ్వబోతోంది సిట్. అయితే నోటీసు ఎక్కడిస్తారన్న అంశంపై మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది. నందినగర్ అడ్రస్ కే నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఇవాళ హాజరు కాలేనంటూ ఇప్పటికే సిట్ కు కేసీఆర్ లేఖ రాశారు. మొత్తం 7 అంశాలని లేవనెత్తారు మాజీ సీఎం. 65 ఏళ్లు పైబడ్డ వాళ్లు ఎక్కడుంటే అక్కడే విచారించాలన్నారు కేసీఆర్. ఎలాంటి నోటీసులైనా ఫామ్ హౌస్ కే ఇవ్వాలన్నారు కేసీఆర్. మా బ్యూరో చీఫ్ విజయ్ మరింత సమాచారం అందిస్తారు. విజయ్, ఈ రోజు ఎప్పుడు నోటీస్ ఇవ్వబోతున్నారు? రేపు ఎన్ని గంటలకి విచారణ జరిగే అవకాశం ఉంది? ఈరోజు సేమ్ నిన్న ఏదైతే 11:30 కట్లా సిట్ అధికారులు నందినగర్ లోని కేసీఆర్ నివాసానికి వెళ్లారు. ఈ రోజు కూడా నిన్న కేసీఆర్ ఇచ్చినటువంటి రిప్లైకి మరొక నోటీస్. ఎందుకంటే ఆయన చేసినటువంటి 2 రిక్వెస్ట్లు ఏదైతే ఉన్నాయో దాంట్లో టైంకి సంబంధించి ఈరోజు మున్సిపల్ ఎలక్షన్ సంబంధించినటువంటి నామినేషన్ చివరి రోజు. సో పార్టీ ప్రెసిడెంట్ గా చాలా ఈ నామినేషన్ పత్రాలకు సంబంధించి కావచ్చు సంతకాల వ్యవహారం అంతా కూడా ఉంది కాబట్టి సో మున్సిపల్ ఎలక్షన్స్ నేపథ్యంలో ఈ రోజు ఒక్కరోజు ఆయన మినహాయింపు అడిగారు కాబట్టి ఆ మినహాయింపుకి అయితే సిట్ ఓకే అంది. ఆయనకు సమయం ఇవ్వడం కోసమే సిట్ నిర్ణయం తీసుకుంది. కానీ ప్లేస్ అయితే ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్ కి సంబంధించిన దానిపైనే తీవ్రంగా సిట్ ఆలోచిస్తుంది. కేసీఆర్ ఆ రిప్లై కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఇకపై తనకు ఏ నోటీస్ ఇచ్చినా కూడా ఫామ్ హౌస్ అడ్రస్ కి ఇవ్వాలంటూ కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఈ నేపథ్యంలో సిట్ నందినగర్ లో ఉన్న కేసీఆర్ నివాసానికి ఇస్తుందా లేకుంటే సిట్ ఏదైతే ఫామ్ హౌస్ అడ్రస్ కి ఇస్తున్నా దానిపైన కొంత క్లారిటీ అయితే రావాల్సి ఉంది. మధ్యాహ్నం 11 గంటల తర్వాత ఇచ్చే నోటీస్ లో ఆ విషయం పైన క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా రేపే విచారణకు కేసీఆర్ హాజరు కావాలని నోటీసులో మెన్షన్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే 2 అంశాలు, మున్సిపల్ ఎలక్షన్ సంబంధించిన నామినేషన్ లాస్ట్ రోజు, ఈ ఒక్కరోజు ఆయన సమయం అడిగారు. ఈ రోజు తప్ప నెక్స్ట్ ఏ డేట్ ఇచ్చినా కూడా తాను విచారణకు హాజరవుతానని చెప్పారు. కాబట్టి ఈ ఒక్కరోజు మినహాయించి రేపే మధ్యాహ్నం 3 గంటలకి నందినగర్ నివాసంలో విచారణకు హాజరు కావాలని సిట్ కోరే అవకాశం కనిపిస్తుంది. 11:30 తర్వాత సిట్ ఈ నోటీస్ సర్వ్ చేసే అవకాశం కనిపిస్తుంది. రైట్ విజయ్.